హలో ఎస్తేస్, ప్రైజ్ ద లార్డ్ జీసస్ అండి. ఈరోజు మనము ఒక హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చేసాం. కేఫీర్ అన్న డ్రింక్ మీరు చూసే ఉంటారు కదా, మీరు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు. దిస్ ఈస్ హౌ దే ఆర్ సోల్డ్ ఇన్ మెనీ ఫ్లేవర్స్. ఈరోజు అది ఎట్లా చేసుకోవాలో చూద్దామండి. ఓకే, వీ గెట్ కీఫిర్ కల్చర్స్. అమెజాన్లోనైనా ఎనీ హెల్త్ స్టోర్లో ఆన్లైన్లో మీకు కీఫిర్ కల్చర్స్ దొరుకుతాయండి. ఇటువంటివి కొనుక్కుని యూ షుడ్ హ్యావ్ 2 glass bottles, one for a fresh culture for the day and this was yesterday's for me. ఇది నా నిన్నటి జార్. దీనిని మనము ఓపెన్ చేసి ఈ సాషేని when we put in the new bottle 48 hours ఫస్ట్ బ్యాచ్ తయారవ్వడానికి సమయం తీసుకుంటుంది. ఇట్లా ఒక ఫ్రెష్ మిల్క్ తీసుకుని, నాకు నిన్నటి తోడు ఉంది కాబట్టి నేను నిన్నటి తోడుతో వేస్తున్నాను. ఇలాగా ఫ్రెష్ హోల్ మిల్క్ మీరు తీసుకుని దానిని ఫస్ట్ టైం అయితే 48 hours, బట్ మన ఇండియన్ వెదర్కి 24 hours ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇట్లా మీరు ఫ్రెష్ బ్యాచ్ వేసేసుకుని నెక్స్ట్ డే ఇదే టైంకి మీకు కీఫిర్ ఫామ్ అయిపోయి ఉంటుందండి. ఎక్కడ గాలి తగలకుండా మీరు పెట్టుకుంటే కబర్డ్లో కదలకుండా కేఫిర్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఫ్లేవర్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్లా బెర్రీస్ తీసుకుని ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ దట్ యు లైక్, మ్యాంగో, సమ్మర్లో మ్యాంగోస్ వస్తాయి కదా మనకి, అది ఈ కీఫిర్లో కలుపుకుని మిక్సీ పట్టిస్తే ఇట్ విల్ ఫామ్ ఇన్ టు అ డ్రింక్ లైక్ దిస్. సో మీరు ఇలాగా మిక్సీలో బెర్రీస్ కొన్ని అండ్ కీఫిర్ కూడా ఇట్లా యాడ్ చేసుకుంటే అందులో, అండ్ మీరు మిక్సీ పెట్టేసుకుంటే మీకు చక్కటి హెల్దీ డ్రింక్ వస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, మీరు తాగడానికి పిల్లలకి అన్న ఎవరికైనా చాలా మంచిది. పేగులు హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది, డైజెషన్లోని, ఇమ్యూనిటీ పెంచడంలోని ఈ డ్రింక్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇది మరీ థిక్గా ఉన్నది అని అనుకుంటే దీనిని మీరు వాటర్ వేసుకుని పల్చిగా మజ్జిగలా కూడా తాగొచ్చండి. ఇట్స్ అ వెరీ హెల్దీ డ్రింక్, proven to be very good for children and adults also. I hope you will do it and enjoy it. Thank you. హలో అండి, మన నెక్స్ట్ రెసిపీ ఏంటంటే హెయిర్ ఫాల్ లడ్డు ఆర్ న్యూట్రిషియస్ లడ్డు. అన్ని కైండ్స్ ఆఫ్ సీడ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ బాదము, క్యాష్యూ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ స్లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా రోస్ట్ చేసుకుని పెట్టుకుని, సెసమీ సీడ్స్ కూడా, నువ్వుల సీడ్స్ కూడా ఇట్లా రోస్ట్ చేసుకుని పెట్టుకుని, లాస్ట్లో డేట్స్ తీసుకుని సీడ్స్ తీసేసి ఆ డేట్స్కి అవి కూడా స్లో ఫ్లేమ్లో వేడి చేసి కాస్త ఈక్వల్గా వేడయ్యాక డేట్స్ ఇవన్నిటిని మిక్సీ పట్టించుకుని లడ్డూలా చేసుకుందామండి. ఇప్పుడు కాస్త గీ తీసుకునండి, ఇలా పొడుము కొట్టుకున్న వాటివన్నిటిని డేట్స్ పేస్ట్ కలిపి మనం లడ్డూలు చేసుకుందాం. ఓకే, ఇట్లా రండి, ఉండల్లా చుట్టుకుని గట్టిగా బాల్స్ చేసుకుని డ్రైగా మీరు ఒక లడ్డూలా చేసుకుని దాన్ని పక్కన సేవ్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ బాటిల్స్లో. సో ఇదిగోండి సిస్టర్స్, the very healthy protein laddu is ready. It just took us half an hour, less than half an hour to make this laddus. So ఇట్లా మీరు ఎయిర్ టైట్ బాటిల్స్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ at least 15 days without spoiling.